నమస్తే టీవీ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిఐటి కరుణాకర్ ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రబాబు హాజరై మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచనల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి గొడవలకు తావులేకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు సహకరించాలని, ఎలక్షన్ కోడ్ అతిక్రమించి గొడవలు గాని పార్టీ తగాదాలు గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయని, కావున అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా నిన్న కోటిలింగాల దగ్గర జరిగిన యాక్సిడెంట్లో గాయపడ్డ వ్యక్తికి బ్లూ కోర్టు కానిస్టేబుల్ నాగరాజు సిపిఆర్ చేసి హాస్పిటల్ నందు జాయిన్ చేసి బ్రతికించిన నాగరాజుకి ఘనంగా శాల్వ కప్పి సన్మానం చేసి అభినందనలు తెలియజేసిన పోలీస్ సిబ్బంది మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు. మనందరికీ తెలిసిన విషయమే, మనకి రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎలక్షన్ కోడ్లో ఉన్నటువంటి నియమ నిబంధనల పైన అందరికీ అవగాహన వాతావరణంలో మన ఇల్లందు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనం సక్సెస్ఫుల్ గా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది జరుపుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అదే అంతే సక్సెస్ గా జరుపుకోవాలని చెప్పేసి అని కోరుకుంటాము. దాని గురించి అని చెప్పేసి అని కొన్ని మీకు కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కోడ్ ఏమిటి అందరికీ తెలిసే విషయమే, కాకపోతే మళ్ళీ ఒకసారి మీకు తెలియజేయడం కోసం అని చెప్పేసి అని మీటింగ్ పెట్టాము. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్లో ఏంటంటే మనకు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉంటాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ఉంటాయి, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీంలు ఉన్నాయి, అబ్జర్వర్లు ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్స్ వైలేషన్స్ జరిగినా కానీ దాని మీద కేసులు నమోదు చేసి సీరియస్ గా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు క్యాష్ విషయానికి వచ్చేస్తుందంటే అందరూ కూడా ఎవరైనా 50,000 కంటే ఎక్కువ క్యాష్ను క్యారీ చేయకూడదు. ఒకవేళ మీకు ఏదైనా సందర్భంలో మీకు క్యారీ చేయాల్సి వచ్చినట్టే దానికి సరైన ఆధారాలు ఉండాలి. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారస్తులు రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళు 50,000 కంటే ఎక్కువ కూడా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. వాళ్ళు ఇంటికి తీసుకుపోవడమా బ్యాంకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా 50,000 కంటే ఎక్కువ తీసుకుపోయినట్టయితే దాన్ని సీజ్ చేసేది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి 3-మెన్ కమిటీ అని చెప్పేసి అని ఎలక్షన్ సంబంధించి ఉంటారు, వాళ్ళకు అప్లై అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, దానికి ఏదైనా ఆధారాలు ఉంటే మీకు ఇస్తారు, లేదు అంటే దాని మీద ట్యాక్స్ కట్టేసుకొని మళ్ళీ ఆ చర్య జరుగుతుంది. అది లీగల్గా ఎటువంటి చర్యలు చేస్తారు. అలాగే ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అవి ఆరోపణలు అంటే మీరు ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆరోపణలు అంటే వ్యక్తిగత ఆరోపణలు చేయడము, వ్యక్తిగతంగా దూషణలు చేయడము, లేదంటే ఈ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉంటారు. వాట్సాప్లలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే కొన్ని వ్యక్తిగతంగా దూషించుకుంటున్నాం, లేకుంటే అసభ్యంగా పదజాలను వాడేసి ఇలాంటి పోస్టులు పెడతారు. ఆ పెట్టిన వాటిని కూడా కొంతమంది చూడకుండా సరి పూర్తి చదవకుండా కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అలా చేసినా కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసులు చేస్తారు, తర్వాత కోర్టులు తిరగడము. ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్ సంబంధించి అంటే ఎలక్షన్ వైలేషన్ సంబంధించి మామూలు కేసుల కంటే ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇప్పుడు పార్టీలు మారుతున్నారని చెప్పేసి అని కొంతమందిని బెదిరించడం కానీ, లేకుంటే పార్టీలోకి రావాలని చెప్పేసి బెదిరించడం కానీ. మన గ్రామంలో ఏంటంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకో, అంటే రోడ్డు సమస్య కానీ వాటర్ సమస్య కానీ లేకుంటే వాళ్ళ పంట పొలాలకు వెళ్ళే దారిలో ఉంటే నువ్వు మా పార్టీలోకి రాకపోతే నీకు ఇవి రాకుండా చేస్తాము, లేకుంటే దారి లేకుండా చేస్తాము, లేకుంటే ఏమైనా పథకాలు వచ్చేది ఉంటే ఆ పథకాలు కూడా రాకుండా చేస్తామని చెప్పి నీకు బెదిరింపులకు పాల్పడము, లేకుంటే ప్రలోభాలకు చేయడము, ఇలాంటి ఆరోపణలు ఉంటే మాత్రము వాటి మీద కూడా
ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి అందరం కూడా ఇప్పుడు అందరం కూడా ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అంతా కలిసి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ సందర్భంలో ఎటువంటి అవాంఛ సంఘటన లేకుండా, గొడవలు లేకుండా, కొట్లాలు లేకుండా అంతా కలిసి ఉండి మంచి వాతావరణంలో మనము సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు చంద్రభాను, నేను డిఎస్పీ ఇల్లందు. ఈ నెల 16వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్లో మేమంతా ఎలక్షన్ కమిషన్ కింద ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. దానితోడు నిన్న మా ఎస్పీ రోహిత్ రాజా గారు ఆధ్వర్యంలో ఎలక్షన్ కోడ్లో ఎలాంటి అవాంఛనీయాల సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని పార్టీలతోటి అందరితోటి అవగాహన సదస్సు పెట్టేసి ఎలాంటి ఎలక్షన్ మూమెంట్లో గొడవలు కాకుండా, చికాకులు కాకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పేసి ఈరోజు మన వివిధ పార్టీ నాయకులతోటి సమావేశమైనది. దాంట్లో ముఖ్యంగా ఎవరైనా అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి గొడవలు చేస్తే ఒక్కొక్కసారి ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కేసులు అయితే వాళ్ళని జీవితాంతం వాటి మీద ఏ ఎలక్షన్ వచ్చినా వాటిని చేసి ఎలక్షన్లో బాండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంటుంది. అలాంటివి జరగకుండా మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ, నిన్న జరిగిన ఒక చిన్న ఇష్యూ, మా కానిస్టేబుల్ కోటిలింగాల దగ్గర యాక్సిడెంట్ కింద పడిపోయి ఉంటే వాడిని తీసుకెళ్ళి కొద్దిగా సేవ్ చేసేసి సిపిఆర్ చేసి అతన్ని బతికించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నాగరాజు అని బ్లూ కానిస్టేబుల్, అతనికి చిన్నపాటి షాలో కప్పి సన్మానం చేశాము మా ముందుగా, మా ఇన్స్పెక్టర్, మా సిబ్బంది. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.